ప్రియమైన సహోదరులకు దేవుని పేరట వందనాలండి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, బైబిలు మత పుస్తకం అని, బైబిల్లో ఉన్నవన్నీ తప్పులేనని, బైబిలులో ఉన్న దేవుడు నిజదేవుడు కాదని, నిజరక్షకుడు కాదని మరి వాదాలు ఎన్నో వినిపిస్తున్నాయి. అసలు బైబిలు నిజము కాదు అని చెప్పటానికి ఎందుకు వారు చెబుతున్నారు అనేది ఆలోచిద్దాం. దాన్ని ఈరోజు మీ ముందు విశ్లేషించడానికి మరి బైబిల్ ఎవరికి అర్థమవుతుంది? వారు ఒక 10 మందిలో ఒకరు వ్యతిరేకంగా మారిపోతున్నారు అంటే ఈ 9 మందికి అర్థమవుతుంది, ఈ ఒక వ్యక్తికి అర్థం కాలేదు అంటే ఆ ఒక్క వ్యక్తి యొక్క పరిస్థితి లేదా ఆయన జ్ఞానము సరిపోలేదు అని మాత్రమే తెలుసుకోవాలి. ఉదాహరణకి టీచర్ గారు ఒక పాఠం చెప్తున్నారు అనుకోండి. ఆ పాఠం క్లాస్లో ఒక 50 మంది ఉంటే 50 మంది కూడా వింటారు. కానీ 50 మందిలో 40 మందే గ్రహించి ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం అందించగలిగితే మరి మిగతా 10 మంది కొన్నిసార్లు అందించలేకపోతారు. దానికి కారణం ఏమిటంటారు? మరి టీచర్ గారు బాగా చెప్పలేదంటారా? ఒకవేళ టీచర్ గారు బాగా చెప్పలేదు అనుకున్నట్లయితే 50 మందికి కూడా అర్థం కాకూడదు. 50 మందిలో 40 మందికి అర్థమవుతుంది, 10 మందికి అర్థం కాలేదు అంటే 10 మంది యొక్క స్టాండర్డ్ కరెక్ట్గా లేదు. వారి యొక్క పరిస్థితి, వారి యొక్క జ్ఞానము లేదా టీచర్ గారు చెప్పేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే మరి ఆ పాఠం అర్థం అవ్వలేదు, వారు సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోయారనేది మనకు అర్థమవుతుంది. అంతేగాని టీచర్ గారిని మాత్రం మనం నిందించాం. మన పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటాం. అలాగే బైబిల్ కూడా ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు చాలామంది బైబిల్ విరోధులు బైబిల్ కోసం మాట్లాడుతూ బైబిల్ తప్పుడు గ్రంథం అని చాలామంది చాలా విధాలుగా ప్రచారాలు చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. మరి అందులో ఒకరిగా కరుణాకర్ సుగుణ గారు కూడా ఇందులోనికి చేరిపోయారు. నిజానికి ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను క్రైస్తవుణ్ణి, నాకు బాగా బైబిల్ తెలుసు, బైబిల్ పండితులకి తెలియని విషయాలు, వారు దాచిన సంగతులు నేను బయలుపరుస్తున్నాను, పుస్తకంలో అన్ని విషయాలు రాశాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి వాటికి క్రైస్తవ సహోదరులు అనేక మంది సమాధానాలు కూడా ఇస్తున్నారు. ప్రియులారా, మరి ఎందుకు ఇలా కరుణాకర సుగుణ గారు అలా ఆలోచించారు అంటే, ఈ 100 మందిలో ఉదాహరణకి బైబిల్ చాలామందికి అర్థమవుతుంది, మరి ఈయనకి మాత్రమే అర్థం కావట్లేదు అంటే ఏంటి విషయం, ఎందుకు అర్థం కావట్లేదు అనేది కూడా తెలుసుకోవాలి. మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివిన కరుణాకర్ గారికి మరి ఈ విషయం తెలియకపోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు. బైబిల్లో మరి బైబిల్ ఎలా చదివితే అర్థమవుద్ది, బైబిల్ అర్థం కావాలంటే ఏం చేయాలనే విషయం తెలుసుకోవాలి. అసలు నిజానికి యేసు ప్రభు వారిని ఆయన రక్షకునిగా అంగీకరించలేనప్పుడు, రక్షకునిగా దేవునిగా అంగీకరించట్లేని ఈ పరిస్థితిలో అసలు ఆయనకి బొత్తిగా బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారిని మొదటిగా రక్షకునిగా ఒప్పుకోవాలి. రక్షకునిగా మీరు ఒప్పుకోవటం లేదు. మరి ఒప్పుకోవటం లేనప్పుడు బైబిల్ మీకు ఎలా అర్థం అవుతుంది? బైబిల్ అర్థం కాదు. బైబిల్ వ్యతిరేకంగా మీరు చెప్పాలని చూస్తున్నారు. ప్రియ సహోదరుడా, మరి బైబిల్ మీకు అర్థం కావాలి నిజంగా అనుకుంటే మరి మీరు బైబిల్ని స్టడీ చేయాలి. నిజమే, బైబిల్లో క్రైస్తవ సంఘాలలో వ్యతిరేకమైన బోధలు వచ్చాయి. బైబిల్ అర్థం కాక వ్యతిరేకమైన సంగతులు ప్రచారంలోని చేస్తున్నారు. మరి మీరు అది చెప్పాలి, నిజంగా బైబిల్లో ఉన్న మంచి విషయాలు చెప్పాలనుకుంటే ఏదైనా సరే మీకు బైబిల్ మీద
సరైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన సంపాదించుకోవాలి అంటే మీరు కొన్ని క్లాసెస్ తీసుకోవాలి. కొంతమంది దగ్గర మీరు నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుని పాదాల దగ్గర బైబిల్ నేర్చుకోవాలి. ఎవరికి పడితే వారికి ఇది అర్థం కాదు. చదువుకున్నంత మాత్రాన మీరు ఎన్నిసార్లు చదివినా మీ జీవితాంతం 100 ఏళ్ళు మీరు బ్రతికిన ఈ కాలంలో ఎన్నిసార్లు మీరు చదివినా బైబిల్ అర్థం కాదు. అర్థం కాని బైబిల్ ఎన్నిసార్లు మీరు చదివినా మరి అర్థం కాదు అంటే ఇది అర్థం కాని గ్రంథం అని మీరు అనుకోకండి. మళ్ళీ మాకు కౌంటర్లు వేయాలని ప్రయత్నించకండి. ఎందుకంటే అర్థం కాదు అని ఎందుకు అంటున్నాను అంటే అందరికీ అర్థం కాదు, కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ గ్రంథం మనుషుల చేత రాయబడిన గ్రంథం కాదు, కేవలం దేవుని ఆత్మ చేత రాయబడింది. ఈ గ్రంథంలోని మాటలు అర్థం చేసుకోవాలి అంటే ఆ ఆత్మే మనకి బోధించాలి. ఉదాహరణకి ఒక టీచరు ఒక సిలబస్ ఉందనుకోండి, సోషలో, సైన్సో, ఇంగ్లీషో, మ్యాథ్సో ఏదున్నా సరే ఆ టెక్స్ట్ బుక్ ఉన్నంత మాత్రాన, టెక్స్ట్ బుక్ తెచ్చినంత మాత్రాన ఆ స్టూడెంట్కి అర్థం అవ్వదు. ఆ విషయాన్ని బాగా తెలిసిన టీచర్ గారు బోధించాలి. బోధించినప్పుడే ఆ పుస్తకంలో ఉన్న సంగతులు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఇది కామన్గా మన అందరికీ తెలిసిన విషయం. మరి ఇన్ని తెలుస్తున్నా, ఇన్ని నేర్చుకుంటున్నాం మనం. మరి బైబిల్ని ఎలా పడితే అలా చదివేస్తే వచ్చేస్తుంది అని అనుకుంటే మన అజ్ఞానమే అవుతుంది. ఎందుకంటే ఇది దైవ గ్రంథం. దైవ గ్రంథాన్ని దైవ ఆత్మ చేతే మరి తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా కరుణాకర్ గారు, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది బైబిల్ గ్రంథం అనేది మనుషులు రాసిన గ్రంథం కాదు, మనం రాసుకుంటున్న పుస్తకం కాదు, దేవుని ఆత్మ చేత రాయబడిన పుస్తకం. చూద్దామండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములలో ఈ విధముగా వ్రాయబడినది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది మనుషులు ఇచ్చను బట్టి రాలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనుషులు రాయబడిన గ్రంథము అని అక్కడ స్పష్టముగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మనుషులు బట్టి రాయబడలేదు, మనుషుల జ్ఞానాన్ని బట్టి రాయబడలేదు. మరి దేని బట్టి రాయబడింది అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. అంటే ఈ గ్రంథం ఎవరు రాశారు అంటే దేవుడు ఆత్మ చేత మనుషుల ద్వారా రాయించిన పుస్తకం. మరి ఆత్మ ద్వారా రాయబడిన ఈ పుస్తకం చదవాలి అని కోరిక ఎవరికైనా పుడితే, ఎవరికైనా వస్తే మొదట ఏం కావాలి అంటే ఆ పరిశుద్ధాత్మ మాత్రమే బోధించాలి. మరి ఆ పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ బోధించకపోతే ఈ బైబిల్లో ఉన్న విషయాలు మనకి అర్థం కావు. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు మీరు చదివినా ఈ బైబిల్ని మీరు అర్థం చేసుకోలేరు. వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటే మీకు వ్యతిరేకంగానే అర్థమవుతుంది. మీరు వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పండి అని మీరు అంటున్నారు. మా సహోదరులు చాలామంది మీరు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. చెప్పినా మీరు అంగీకరించలేకపోతున్నారు అంటే మీరు నేర్చుకునే ఉద్దేశం మీకు లేదు. లేనప్పుడు మాటి మాటికి దీని మీద రావటం అనవసరం. కనుక ప్రియ కరుణాకర్ గారు, మరి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బైబిల్ చదివేటప్పుడు మీకు కావాల్సింది ఆత్మ సహాయం కావాలి. ఈరోజు క్రైస్తవుల్లో కూడా మరి ఆత్మ సహాయం దొరకనే అనేక విధాలుగా బైబిల్ బోధిస్తున్నారు. అది పక్కన పెడితే మీకు కూడా తెలియాలి అంటే ముందుగా యేసు ప్రభు వారిని ఎప్పుడు మరి పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని లీడ్ చేస్తాడు అంటే యేసు ప్రభు వారిని నిజ దేవుడుగా అంగీకరించినప్పుడు. మరి మీరు అసలు యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించినట్లేదే లేదు.
అంగీకరించటం లేదు కనుక మరి మీలో పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుంది? దేవుడు మీకు ఎందుకు బోధిస్తాడు? మీరు అసలు వద్దనుకుంటున్నారు కదా. వద్దనుకుంటున్నప్పుడు దేవుడు ఒప్పించాల్సిన అవసరం ఆయనకి ఉందంటారా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో బైబిల్లో మరి చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన తర్వాత మరి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే, నేను చనిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నిజమైన రక్షకుణ్ణి అని అంగీకరిస్తారో, మీ పాపము గురించి పాప భారాన్ని మోయటానికి వచ్చానని ఎవరైతే విశ్వసిస్తారో వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహింపబడుతుందని ఇక్కడ లేఖనం స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. ఆత్మ సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే, మీరు బైబిలు ఊరికినే తప్పు పట్టాలని చదివితే మాత్రం పరిశుద్ధాత్మ సహాయంతో మీరు చదవటం లేదు. మరి ఏ ఆత్మ వస్తుంది మీకు అంటే, భ్రష్టాత్మతో మీరు చదువుతున్నారు. గనుక ఆ విషయాలన్నీ బైబిల్కి వ్యతిరేకంగానే మీరు మాట్లాడతారు. బైబిల్లో ఉన్న సంగతులు నిజంగా మీరు తెలుసుకోవాలి, అది అర్థం కావాలి అనుకుంటే పరిశుద్ధాత్మ అనేది మీకు రావాలండి. పరిశుద్ధాత్మ లేకపోతే మరి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. మీరు చెప్తున్న మాటలే, బైబిల్ అంతా బాగా చదివాను అంటున్నారు. మరి బైబిల్ బాగా చదివినప్పుడు బైబిల్ చదవాలి, ఎవరికి అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోయి చదవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. బైబిల్ అనేది మనుషులు రాసిన గ్రంథం మాత్రం కాదు. చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-15 వచనములు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, ప్రియ సహోదరులు కరుణాకర్ గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో సంగతులు తెలియాలి అంటే ఆ బైబిల్ రాసిన పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఒక మనిషిలోని సంగతులు తెలియాలి అంటే ఆ మనిషికే తెలుస్తాయి. అలాగే బైబిల్లో ఉన్న విషయాలు తెలియాలి అంటే ఆ ఆత్మకే తెలుసు అని ఇక్కడ స్పష్టముగా బైబిల్ చెబుతుంది. ఈ ఆత్మ లేకుండా మీరు బోధించాలని ప్రయత్నిస్తే మీకు అర్థం కాదు. మీకు అర్థం కావాలి అంటే ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. చూద్దాం. ఇంకా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. మీరు పరిశుద్ధాత్మ సహాయముతో
బైబిల్ చదవట్లేదండి సహోదరులారా. ఎవరు ఎంతమంది బైబిల్కి విరోధులు ఉన్నారో వారందరికీ నేను చెబుతున్న విషయం ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఈ పుస్తకాన్ని చదవటం లేదు. ఎందుకు పరిశుద్ధాత్మ మీలో లేదు అంటున్నానంటే, అసలు మీరు యేసు ప్రభువు వారిని రక్షకునిగా ఒప్పుకోలేనప్పుడు ఆత్మ అనేది అనుగ్రహింపబడదు. ఎప్పుడు ఆత్మ అనుగ్రహింపబడుతుంది? మరి బాప్తిజం తీసుకున్నప్పుడు యేసు ప్రభువు వారిని రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహింపబడతాడు. అప్పుడు మరి ఆత్మచేత మనం నడిపింపబడతాం. మరి చాలామంది ఈరోజు మరి బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ అంటున్నారు కదా, మళ్ళీ ఇలాంటి బోధలు, మరి తప్పుడు బోధలు ఎందుకు చేస్తున్నారని మీరు అడగచ్చు. వారిలో కూడా ఆత్మ కరెక్ట్గా పరిశుద్ధత లేకపోతే ఏ ఒక్కరిలో కూడా ఆత్మ ఉండదు. క్రైస్తవుణ్ణి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు అయిపోరు. బైబిల్ 100 సార్లు చదివినా బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కంపల్సరీ. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉండాలి. చూద్దామండి. మరి ప్రకృతి సంబంధి అయిన మనుషుడంట మరి అస్సలు దేవుని విషయాల్ని ఒప్పుకోడంట. చూద్దామండి. మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. బైబిల్లో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మరి కరుణాకర్ గారు మీరు కూడా కొన్ని విషయాలు లేవతీసి ఏమన్నారంటే, ఇదేంటి నాకు అర్థం కాలేదు అని చెప్పకుండా అర్థం కాని విషయాన్ని అర్థం చెప్పేవారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అంతేగాని ఇది తప్పు, ఇది ఇలా ఉంది కనుక ఇది తప్పు అనుకుంటే ఎలా అవుతుంది? మీరు ఎన్నో ప్రశ్నలు వేశారు, ఎన్నో క్వశ్చన్లకి ఎంతోమంది సమాధానం ఇచ్చినప్పటికీ కూడా మీరు ఇంకా సమాధానం అడుగుతున్నారు, సమాధానం చెప్పండి అంటున్నారు. సమాధానం చాలామంది మీ పుస్తకం మీద కూడా రాశారండి. అలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, చదవండి. అలాగే మరి మీరు చాలా క్వశ్చన్లు వేశారు. అందులో ఒక క్వశ్చన్ని, మీరు వేసిన క్వశ్చన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు ఏమన్నారంటే, ఆసియాలో సువార్త ప్రకటించద్దు అని దేవుడు చెప్పాడు అనే విషయాన్ని ఒక మాట పట్టుకొని, బైబిల్లో ఒక మాట పట్టుకొని, అపోస్తుల కార్యాలు 16:6లో ఉన్న మాటని పట్టుకొని ఆసియాలో వాక్యము చెప్పొద్దు అని దేవుడు అన్నాడు. గనుక వాక్యం చెప్పొద్దని దేవుడు అంటున్నప్పుడు మీరెందుకు ఇండియాకి వచ్చి, ఆసియా ఖండంలో ఉన్న ఇండియా దేశానికి వచ్చి మీరెందుకు బోధిస్తున్నారు అని మీరు అడుగుతున్నారు. మంచిదే, మీకు అర్థమైంది. ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, మరి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న మొత్తం విషయాలు, ఎందుకంటే మీరు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేను చదివేశాను. ఎవరికి అర్థం కాని సంగతులు, అందరూ దాచిపెట్టిన సంగతులను వెలికి తీస్తున్నాను అని మీరు అంటున్నారు. కనుక ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. బైబిల్లో మీకు తెలియాలి. బైబిల్ విషయాలు అంటే మీరు అన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావట్లేదు అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అర్థం చేసుకోలేరు. పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ కావాలి అంటే దేవుని పాదాల మీద పడి మీరు వేడవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. మీరు అసలు యేసు ప్రభు వారిని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ఎలా దేవుడు మీకు ఇస్తారు చెప్పండి? ఒకరి ఏటీఎంలో నుంచి డబ్బులు తీయాలి అనుకోండి, వారు ఏటీఎం నెంబర్ మీకు తెలిస్తేనే తీయగలరు. ఆ ఏటీఎం పట్టుకొని ఎన్నిసార్లు పెట్టి తీసినా అది రాదు. వారు మీకు నెంబర్ చెప్పాలి. మీ స్నేహితులో, మీ బంధువులో ఏటీఎం ఇచ్చి వెళ్ళిపోమని, ఏటీఎం ఇచ్చినంత మాత్రాన, ఏటీఎం దొరికినంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయనుకుంటే ఎలా? ఏటీఎంలో ఏటీఎం యొక్క నెంబర్ ఏంటో తెలుసుకోవాలి. ఆ నెంబర్, ఆ కోడ్ ఉంటేనే ఆ డబ్బులు ఏదైతే లోన్ ఉన్నాయో అవి వస్తాయి. మరి బైబిల్లో ఉన్న గని ఏదైతే ఉందో, బైబిల్లో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు నిజంగా అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ అనేది మీకు రావాలి. పరిశుద్ధాత్మ లేకుండా సహోదరుడా, నీకు బైబిల్ ఎన్నటికీ అర్థం కాదు. ఎప్పటికీ మీకు అర్థం కాదు. దాని జోలికి రాకండి అసలు. ఎందుకంటే మీకు అర్థం కాదు. అర్థం కాని దానికి ఇంకా మేము ఎన్నిసార్లు మీకు ప్రశ్నలు ఇచ్చినా, ఎన్నిసార్లు జవాబులు ఇచ్చినా మీరు దాన్ని ఒప్పుకోరు అని బైబిలే చెబుతుంది.
మరి మీరు ఈ విషయాన్ని చెప్పారు, ఆసియాలో చెప్పొద్దన్నాడని. మరి ఇంకొక విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. మార్కు సువార్తలో 16:16లో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని అక్కడ లేఖనం సెలవిస్తుంది. సర్వసృష్టిలో మన దేశం కూడా ఒకటి. మరి ఈ దేశానికి కూడా సువార్త ప్రకటించారు. మీకు తెలుసో తెలీదో, ఆనాటి ప్రారంభంలోనే మరి మనకి సువార్త అందింది. ఆ రోజు ప్రారంభ క్రైస్తవ్యం మొదలవుతున్నప్పుడే అందిందండి. ఆసియాలోనికి వెళ్ళొద్దు అన్నాడు అంటే, ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు అంటే, ఆల్రెడీ ఆసియాలో అక్కడ వాక్యం చెప్పేవారు ఉన్నారు. ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం. మరి మీరు అన్నీ చదివాని అంటున్నారు, ఈ విషయాలు మేము చెప్తే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వట్లేదు అంటే దయచేసి మీకు ఆత్మ లేదు కనుక అర్థం కావట్లేదు ప్రియ సహోదరుడా, మీరు ఆత్మని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మ లేకుండా బైబిల్ మీరు పట్టుకోవద్దు దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకయ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఆల్రెడీ యేసుప్రభు వారు విశ్వసించి మరి రక్షణని చేతపట్టుకొని, వాక్యాన్ని చేతపట్టుకొని, ఆ రోజు మొదటి సంఘం వారే ఆదిలోనే సువార్త ఆసియాకి వచ్చింది. మరి ఆసియా ఖండంలోనికి చాలామంది వచ్చారు. అక్కడ యాత్రికులుగా ఉన్న వారికి శుభం అని పేతురు గారు రాస్తున్నారు. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు చదవలేదో మనకి అర్థం కావటం లేదు. ఇది కూడా మీరు చూడాలి కదా సహోదరుడా. అది సహోదరులు కరుణాకర్ గారు, మరి మీరు బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ మీలో లేనిదే మీకు ఖచ్చితంగా బైబిలు అర్థం కాదు అని దేవుడే స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15లో చూస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అది అతనికి వెర్రితనముగా ఉన్నది. అది ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. మీరు వివేచించాలి. దేవుని వచనాన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఆత్మచేతనే వివేచించుకోగలరు, ఆత్మచేతనే అర్థం చేసుకోగలరు. ఆత్మ లేకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరు అతను అంటే, బైబిల్ని మత పుస్తకంగా బైబిల్లో దేవుడు నిజదేవుడు కాదు, దేవుని యేసుప్రభు వారిని అంగీకరించకుండా బైబిల్ని చదివేస్తాను అంటే, మరి కరుణాకర్ గారు మీరు నేను క్రైస్తవుణ్ణి అంటున్నారు. నేను క్రైస్తవ మతంలో ఉండేవాడిని, నాకు నచ్చక వచ్చేసాను బయటికి అంటున్నారు. మీకు అసలు నిజానికి యేసుప్రభు వారే ఆది నుంచి బహుశా నచ్చకపోవచ్చు. మీ ఫ్యామిలీ క్రైస్తవ ఫ్యామిలీ అయినా అంత మాత్రాన మరి మీకు దేవుని జ్ఞానం అందుతుంది అనేది కాదు. క్రైస్తవ కుటుంబం అయినా సరే, క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టినా సరే, మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. అప్పుడు పాపం నన్ను అంటి ఉంది, పాపానికి పరిహారం యేసులో దొరుకుతుంది అని ఎవరైతే అనుకుంటారో విశ్వసిస్తారో వారందరూ క్రైస్తవులుగా అంగీకరింపబడతారు దేవుని చేత. అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేత మీరు ఎప్పుడు నడిపింపబడతారో. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు అంటే, యోహాను సువార్త 16:13లో చూసినట్టయితే,
పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఈ లోకానికి వస్తుంది. ఆయన ఏం చేస్తారు అంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఆయన ఏమైతే విన్నారో దేవుని మాటలను వాటిని బోధిస్తాడు అని సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే బైబిలు రాయబడింది. బైబిలు మనుషుల ద్వారా ఆత్మ పడిన వారై రాశారు తప్ప వారి ఇష్టానుసారంగా వారి ఇచ్చలను బట్టి వారి ఆలోచనలను బట్టి బైబిల్ రాయబడలేదు. దయచేసి అర్థం చేసుకుంటారనే కరుణాకర్ గారికి, మరి అలాగే చాలామంది బైబిల్ వ్యతిరేకులకి చెబుతున్నామండి. మీకు నచ్చకపోతే విడిచిపెట్టేయండి. బైబిల్ మీదకి ఎందుకు వస్తున్నారు? వదిలిపెట్టేయండి. దేవుడు మీకు నచ్చలేదా? యేసుప్రభు వారిని మీరు అంగీకరించరా? అంగీకరించకపోతే మీకు అర్థం కాదు. ఎందుకు దీనికోసం వాదన? మీకు అక్కర్లేదు కదా, అక్కర్లేని దానికోసం ఇంకెందుకు మాట్లాడడం? మాకెందుకు మీరు చెప్పటం? మీరు ఒక మాట అంటున్నారు, బైబిల్లో విషయాలు మరి అర్థం కాలేదు బైబిల్ పండితులకి, అందుకే నేను చెప్పడానికి బయలుదేరాను. మీరెవరు చెప్పడానికి? మీరు ఎందుకు వచ్చారు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. ఆత్మతో నింపబడిన వారికి ఎవరూ చెప్పక్కర్లేదు. ఎవరు కూడా అతనికి వివేచింపబడును. అన్ని సంగతులు అతనికి వివేచింపబడతాయి. మీరు మళ్ళీ ప్రత్యేకంగా మాకు వచ్చి చెప్పనవసరం లేదు. మీరు చెబితేనే మాకు అర్థం అవుద్ది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ సహాయాన్ని పొందుకుంటే దేవుడు మాకు తెలియచేస్తాడు. మీకు ఆత్మ లేదు కాబట్టి మీకు అర్థం కావటం లేదు, అంతేగాని బైబిల్ అందరికీ అర్థం కాలేదు అంటే అది తప్పుడు సమాచారం అవుతుంది. ఎందుకంటే మరి 100 మందిలో 80 మందికి లేదా 90 మందికి అర్థమవుతుందో 10 మందికి అర్థం కావట్లేదంటే అది గ్రంథం యొక్క ప్రాబ్లం కాదు. గ్రంథం చదివే వారి యొక్క పరిధి సరిగ్గా లేదు అని అర్థం. గ్రంథం బాగోలేదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఈ గ్రంథం మంచిది కాదు అనడం ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు న్యాయమో మీరు చూడండి, ఆలోచించండి సహోదరులారా. మీరు ఆలోచించి దయచేసి ప్రేమ చేత మీకు చెబుతున్నానండి, అందరం ఒకటే. అందరము కూడా మరి భారతదేశానికి చెందిన వారమే కనుక మరి మన అందరం సహోదరులం అని మీరు భావిస్తే, మీరు తెలుసుకోవాలి అనుకుంటే యేసుప్రభు వారిని ముందు అంగీకరించండి. ఆత్మ సహాయం అందుతుంది, అప్పుడు బైబిల్ అర్థమవుతుంది. లేదు మీకు నచ్చదా, ఎవరు బలవంతం చేయరండి. కరుణాకర్ గారు బలవంత మత మార్పిడి అంటున్నారు కానీ బలవంతంగా ఎవరు కూడా మార్చరు. ఇష్టపూర్వకంగా వస్తేనే బైబిల్ అర్థమవుతుంది. బలవంతంగా వచ్చినంత మాత్రాన అర్థం కాదు. బలవంతంగా ఎవరు కూడా మార్చడానికి ప్రయత్నించరు. అలా వచ్చినా వృధా అవుతుంది. అలా రావాల్సిన అవసరం లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనంలో నేను బైబిల్ పండితులకి తెలియని విషయాలు బోధిస్తున్నాను, రహస్యంగా దాచిన విషయాలు బయటికి తీసుకొచ్చాను అని మీరు అంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, లూకాసు వార్త 21:15 మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. దేవుడు ఆల్రెడీ వాక్యాన్ని అనుగ్రహించాడు. ఇది కాదు అంటున్న వారికి ఇది అవును రైటే అని సమాధానం ఇవ్వటానికి బైబిల్ మా దగ్గర ఉంది. బైబిల్ మాకు అర్థమవుతుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం ఉంది, మాకు అందుతుంది కనుక. ప్రియ కరుణాకర్ గారు, మరి మీరు నిజముగా బైబిల్ని అలా తెలుసుకొని చెప్పాలి అనుకుంటే ఆ విధంగా యేసుప్రభు వారిని అంగీకరించండి. లేదు ఆయన రక్షకునిగా నేను అంగీకరించలేను, ఆయన దేవుడు కాదు అని మీరు అనుకుంటే
విడిచిపెట్టండి. అంతే. మీకు అర్థం కాని దానికి ఎప్పటికీ అర్థం కాదని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అసలు మీరెందుకు బైబిల్ పట్టుకొని బయలుదేరారు? నాకు అర్థం కావటం లేదు. ప్రేమ చేతే ఈ మాట చెప్తున్నానండి. బైబిల్ ఎవరు పడితే వాళ్ళు పట్టుకొని చెబితే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపాన్ని తెప్పిస్తే పరిస్థితులు తారుమారైపోతాయి. చూస్తారా? మరి మీరే చదివాను అంటున్నారు గ్రంథం అంతా నేను మొదటి నుంచి లాస్ట్ వరకు చదివేశాను అంటున్నారు. మరి ఈ మాటలన్నీ మీరు గ్రహించుకోలేదా? ఈ మాటలన్నీ మీకు అర్థం కాలేదా? కీర్తనల గ్రంథం 50 అధ్యాయము 16 నుంచి చదువుదామండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వివరించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ప్రియ సహోదరులందరికీ మరి బైబిల్ మీదకి వస్తున్న వారందరికీ మరి ఈ మాట వర్తిస్తుంది. జాగ్రత్తగా ఈ మాట చదవండి. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఏం సెలవిస్తున్నాడు వీరికి అంటే, భక్తిహీనులకి మారు మనసు, దిద్దుబాటు, అసలు పాపక్షమాపణ, పాపిని నేను క్షమాపణ పొందాలి, నా నిమిత్తం యేసుప్రభు వారు వచ్చారు అని గ్రహింపు లేని నీవు భక్తిహీనుడివి. మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు? మిమ్మల్ని చెప్పమని నేను అన్నానా అని దేవుడు అంటున్నాడు. మరి నేను మీలాంటి మనిషిని అనుకుంటున్నారా? కాదు. జాగ్రత్త. ఆ కింద వచనాల్లో చూసినట్లయితే, దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చూసారండి? మరి దేవుడు శిక్షిస్తాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. చీల్చివేయుదును అంటున్నాడు. అలాంటి పరిస్థితికి మనం ఎందుకు వెళ్ళాలి? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. యేసుప్రభు వారు దేవునిగా మీరు అంగీకరించలేకపోతే వదిలేసుకోండి. మిమ్మల్ని బతిమాలట్లేదు కదా ఎవరు. మీరు ఖచ్చితంగా ఒప్పుకోండి. మీకు నచ్చిన దాన్ని, మీకు నచ్చింది, మీకు ఇతర గ్రంథాలు నచ్చాయి, మీకు నచ్చిన వాటికి వెళ్ళిపోయారు, వెళ్ళండి. మాకు నచ్చింది మేము అనుసరిస్తున్నాం, దాన్ని పాటిస్తున్నాం. దానివల్ల మీకు నష్టం ఏమైనా కలిగితే చెప్పండి. దానివల్ల నష్టం ఏమిటి? మంచి కార్యక్రమాలే చేస్తున్నాం. బైబిల్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమతోనే అందరినీ స్వీకరిస్తున్నాం. అన్నిటినీ ప్రేమతోనే మేము జయించాలనుకుంటున్నాం. ప్రియ కరుణాకర్ గారు, ఇప్పుడు కూడా ప్రేమతోనే మీ ముందుకు వచ్చాం. ప్రేమతోనే మరి మీ విషయాలు చెప్తున్నాం. బైబిల్లో సంగతులు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. యేసుప్రభు వారిని విశ్వసిస్తే ఆత్మ వస్తుంది. ఆత్మ సహాయం మనకు అందుతుంది. ఆత్మ సహాయం పూర్తిగా అందాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కలిగి లేకపోతే ఆత్మ, ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి క్రైస్తవులు ఏంటండి ఇలా ఉన్నారు, మరి వాళ్ళు బోధలు కరెక్ట్గా లేవు, ఒకరు ఒకలాగా ఇంకొకలాగా చేస్తున్నారని. వారికి ఆత్మ సహాయతం అందటం లేదు కనుక, సహకరించట్లేదు కనుక వాళ్ళు కొంతమంది పరిశుద్ధంగా లేకపోవచ్చు.
ఆత్మ వారిలో ఉండదు. ఆత్మ అందులో నుంచి వెళ్ళిపోతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మీరు గమనించుకోండి. మీకు బైబిల్ అర్థం కావట్లేదు అంటే బైబిల్ తప్పు కాదు. బైబిల్ని నిందించకండి. అది మీలోనే ప్రాబ్లం ఉంది. ఒక టీచరు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనకు అర్థం కాలేదు అంటే అది మనలో లోపం, కానీ మిగతా వాళ్ళకి అర్థమయ్యి మనకు అర్థం కావట్లేదు అంటే అది కేవలం మన లోపమే. కానీ చెప్పిన బోధిస్తున్న బోధకులది మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని కరుణాకర్ గారికి మరొకసారి దేవుని పేట వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను.